అందరికీ నమస్కారం. అందరూ అనేటట్టు నేటి బాలలే రేపటి పౌరులు. మనం సమాజానికి ఏమందిస్తున్నాము, మనం సమాజం నుంచి ఏం తీసుకుంటున్నాము, మనం ఈ రెండు ఒకసారి బ్యారీజ్ వేసుకుంటే సమాజం నుంచి తీసుకోవడమే తప్ప ఇవ్వడము అనేది మనం సహజంగా మర్చిపోయిన రోజులు ఇవి. పూర్వకాలంలో ఒక ఇంట్లో ఒక పెళ్ళి కానీ, ఒక పుట్టినరోజు కానీ, ఒక పండగ కానీ, ఒక ఏమాత్రం సందడి కార్యక్రమం జరిగినా 10 మందిని ఇంటికి పిలిచి భోజనాలు పెట్టేటువంటి ఒక చక్కటి సాంప్రదాయం ఉండేది. అందు ఆధ్యాత్మికత ఉన్నది, ఆనందము ఉన్నది. ఆధ్యాత్మికత ఏమిటంటే ఒక చక్కటి కార్యక్రమం జరిగిన ఇంట అన్నదానం జరగటం వల్ల, అన్న శాంతి జరగటం వల్ల ఆ పరిపూర్తి కార్యక్రమం యొక్క అనుభూతిని వారు పొందగలరు. ఇక ఆనందం ఏమిటంటే అందరూ కలుసుకుని చక్కగా వారి వారి మనస్సులో ఉన్న ఆందోళనలన్నీ మర్చిపోయి ఒక సంతోషకరమైన వాతావరణంలో ఒక్కరోజు గడపడం వల్ల రాబోయేటువంటి కొన్ని రోజుల పాటు ఆ ఆనందం వారి వెంట ఉండి వారిని నడిపిస్తూ ఉంటుంది. అందుకని ఆ రోజుల్లో ఇలాంటి సత్కార్యక్రమాలకి, సత్కాలక్షేపాలకి వారు బంధువులని, మిత్రులని, సహోదరుల్ని, చుట్టుపక్కల వారిని అందరినీ పిలుచుకునేవారు. ఇలాంటి నేపథ్యంలో ఏర్పడినటువంటివే మనకి వనభోజనాలను, ఇంకొకటనో. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇవ్వడము అనేటువంటి ఒక చిన్న అంశం. ఈ రోజున మన ఇంట్లో ఒక చిన్న మన పిల్లవాడి పుట్టినరోజు, ఏదో ఒక పండగ రోజు జరుగుతుంది. మనం చక్కగా చుట్టుపక్కల వారందరినీ పిలుస్తున్నాం. పిలిచేటప్పుడే మన పిల్లవాడిలో ఒక ఆశ పెడుతున్నాం, నువ్వు వాడికి కేకు పెడితే వాడు నీకేమిస్తాడు అని. అంశం ఒక పుట్టినరోజు యొక్క పండగను జరుపుకోవడం దగ్గర నుంచి లావాదేవీలకు మారిపోయింది. దీనివల్ల ఏమిటి, మనకేమైనా నష్టం ఏర్పడుతోందా? అందరూ ఆనందంగానే ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఆనందంగానే ఇస్తున్నారు, తీసుకునేవాళ్ళు ఆనందంగానే తీసుకుంటున్నారు, నువ్వు పెట్టింది తింటున్నారు, వాళ్ళు ఇవ్వాల్సింది ఇస్తున్నారు, అయిపోయిందిగా. దీంట్లో మనకి నష్టపోయింది ఏమిటి అంటే, నష్టపోయేది లేకున్నా తీసుకోవడం అనేటువంటి అంశం నుంచి మన మనస్సు ఇవ్వడంలో ఉన్నటువంటి ఆనందాన్ని నేర్చుకోవడములో ఉంది. అయితే ఈ నేర్చుకోవడం అనేటువంటిది ఎక్కడొస్తుంది, ఎవరు నేర్పిస్తున్నారు మనకి? మన చదువులలో విలువ లేదు, మన చదువుల యందు సంస్కారము లేదు, చదువుకునేటువంటి విద్య యందు రసము లేదు, నీతి లేదు, నీతి సూత్రము లేదు, ఏమీ లేనటువంటి, అన్నీ వడబోసిన తర్వాత మిగిలినటువంటి సారాన్ని మనం తీసుకుని సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడగలము? మనం ఏం చదువుకుంటే మనకి బాగుంటుంది? దేవుడి దగ్గరికి వెళుతున్నాం, పూజ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం దేవుడి దగ్గర పూజ? ఆ పూజ చేయడం వల్ల పుణ్యము అనేటువంటి ఒక ప్రతిఫలం ఉంది కాబట్టి పూజ చేస్తున్నాం. దేవుడికి పూజ చేయడం వల్ల పుణ్యం అనేటువంటి ప్రతిఫలం లేకపోతే దేవుడి దగ్గర కూడా వెళ్ళము. అంటే ప్రతి దానిలోనూ కూడా ఒక స్వార్థం అనే అంశం. ఈ పుణ్యము పాపము అనేటువంటి ఒక అంశం లేదా ఒక బ్యారీజ్ ఏదైతే ఉందో అది మనిషిని నడిపిస్తోంది. ఏమని? పాపభీతి అంటాం మనం. ఒక పని చేయడం వల్ల ఇది తప్పు, దీనివల్ల మనకి పాపము అనుకున్నప్పుడు మనం సహజంగా అటుపక్కకి అడుగు వెయ్యం, పాపభీతి అంటాం. అంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి భయం కూడా మనల్ని మంచి దారిలో నడిపిస్తూ ఉంటుంది. ఆ పాపభీతి కూడా మర్చిపోయాడు అనుకోండి, వాడు రాక్షసుడు అవుతాడు. ఏదైతే అదే అనే తెగించిన వాడు ఉంటాడు, వాడు రాక్షసుడు అవుతాడు. అయితే వీటన్నింటికీ మనకి దోహదపడేది ఏమిటి? ఈ విజ్ఞత ఎక్కడి నుంచి వస్తుంది? అది పాపమా, ఇది పుణ్యమా, ఇది మంచి, ఇది చెడు అనేటువంటి ఈ విజ్ఞత ఎవరిస్తారు మనకి అంటే మనం నేర్చుకునేటువంటి చదువే ఇవ్వాలి. ఇందాక చెప్పినట్టు దేవుడి దగ్గర పూజ చేయడం వల్ల పుణ్యం అనేటువంటి ఒక అంశము మనకి లభిస్తుంది కాబట్టి దేవుడికి పూజ చేస్తున్నాం.
లేకపోతే అది కూడా చేయడానికి మన మనస్సులు అంగీకరించినటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. దైవాన్ని కూడా ఒక ఇచ్చేటువంటి ఒక వస్తువుగా మార్చుకున్నాం మనం. ఇక్కడ అది అంశం. ఇక్కడ వివేకానందుల వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆంగ్ల జాతీయుడు ఒక అతను ఒక ప్రశ్న వేశాడు. మీరు దేవుడి గదిలో కూర్చుని ధ్యానము పూజ పేరిట ఇన్నిన్ని గంటలు మీరు వృధా చేస్తారే, దానివల్ల మీకు లభించింది ఏమిటయ్యా అని అడిగాడు అతను. అతను చాలా చక్కటి సమాధానం చెప్పాడు వివేకానందుడు. నేను ధ్యానం అనేటువంటి మాట మీద దేవుడి దగ్గర అన్నన్ని గంటలు వృధా చేయడం మూలంగా నేను కోల్పోయింది ఏమి ఉందో ఏదో నేను తెలుసుకోలేదు, కానీ నాకు నష్టమైతే జరగలేదు. కోల్పోయింది మాత్రం ఉంది. ఏమిటంటే నాలో ఉన్నటువంటి అనవసర భావావేశాలు కోల్పోయాను. దేవుణ్ణి నా సహచరుడిగా చూడటం ప్రారంభించాను. ఇచ్చిపుచ్చుకునేటువంటి అంశం నుంచి మేమిద్దరం పక్కపక్కన వాళ్ళమని తెలుసుకున్నాను. అప్పటి నుంచి దేవుడి మీద నాకు మమకారం కంటే ఆప్యాయత పెరిగింది. దేవుడంటే ఇచ్చేటువంటి వస్తువు కాబట్టి ప్రేమ కాదు, నా తోటివాడనేటువంటి ఒక మమకారం, ఒక ఆప్యాయత. మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే మనలో బీజం కూడా, అంటే మనం నేర్చుకునేటువంటి విద్య యందు బీజము కూడా ఆ స్థాయిలో పడాలి. నిజానికి ఇప్పుడు మనం చదువుతున్న చదువుల యందు చదువు ఎందుకు చదువుతున్నాము అనేటువంటి ఒక దృక్పథం ఎవ్వరికీ నేర్పింపబడటం లేదు. 5వ క్లాసులో చేర్పించేటువంటి కుర్రాడికి ఐఐటి ఎడ్యుకేషన్ పేరు చెప్పి వాడికి ఈ రోజు నుంచి ఐఐటి అనేటువంటి ఒక అంశాన్ని చూపెడుతున్నాం మనం. జీవిత పరమార్థం ఐఐటి మాత్రమేనా? ఐఐటి అయిపోయిన తర్వాత ఇంకా జీవితము లేదా? నీ స్కూలు యందు నీవు మొట్టమొదటి ర్యాంకులో ఉండాలని నీ తల్లిదండ్రులు తాపత్రయపడుతున్నారు, నిన్ను జాయిన్ చేసిన వాళ్ళు తాపత్రయపడుతున్నారు. మరి పక్క స్కూల్లో 99.9 వచ్చిన వాడి సంగతి ఏమిటి? నువ్వు ఎవరి కోసం చదువుతున్నావు? ఎందుకోసం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? ఇది ఆలోచించేటువంటి విజ్ఞత ఎంతమందికి ఉంది? వాళ్ళకి నచ్చినటువంటి అంశాన్ని వాళ్ళకి నచ్చినటువంటి విధంగా వాళ్ళు ప్రకటించేటువంటి భావస్వాతంత్రాన్ని మనం కల్పిస్తున్నామా? ఇలాంటి ఒక విద్యా వ్యవస్థలో నుంచి ఒక విద్యా వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. బతికేది ఎందుకు? బతకాలి కాబట్టి బతుకుతున్నాం. ఒక ఆయన అంటాడు చావలేక బతుకుతున్నామని. మన సమాజ పరిస్థితిని చూసి అన్నాడు ఆయన. అయితే అది మరీ ఏమవుతుందంటే నిస్సహాయ నిస్పృహ స్థితిని మనకి తెలియజేస్తుంది. అది నెగిటివ్ థింకింగ్ అంటాం. అలా ఉండకూడదు. మనం బతకాలి. ఎందుకు బతకాలి అంటే మనం బతకాలి అంతే. ఒక జీవితం మనకి భగవంతుడు ఇచ్చాడు. దీన్ని మనం సమర్థవంతంగా నిర్వహించుకుని మన ద్వారా 10 మందికి ఉపయోగపడే విధంగా మనం బ్రతకాలి. అలా వెళ్ళాలి అంటే మనలో కొంత విజ్ఞత సంస్కారము ఉండాలి. మొట్టమొదటగా అందరి పిల్లలకి పరీక్షా సమయాలు ఇవన్నీను, పబ్లిక్ అను లేకపోతే ఫైనల్ ఎగ్జామ్స్ అను యాన్యువల్ ఎగ్జామ్స్ అను పరీక్షా సమయాలు ఇవి పిల్లలందరికీ కూడా. ఎలాంటి చదువు, ఎలాంటి విలువైన చదువు ఇవన్నిటిని కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు వచ్చేటువంటి ఈ పరీక్షలు వీటిని మనం సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో కాస్త చర్చించుకుందాం. ఇంతకాలం ఈ సంవత్సరం అంతా మీరు పడినటువంటి శ్రమకి ఇది పరీక్షాకాలం అంతే కదా. ఈ మధ్యలో మీకు యూనిట్లు అయినా క్వార్టర్లీ అయినా హాఫ్ ఇయర్లీ అయినా ఏవైనా ఇప్పుడు తదుపరి క్లాసులోకి వెళ్ళడానికి మీకు ఉపయోగపడేటువంటి ఫైనల్ ఎగ్జామ్స్ సెషన్ కాబట్టి ఇది మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మంచి మార్కులు ఎలా అయితే కావాలో నేర్చుకున్నటువంటి అంశము మీ మనస్సులో స్థిరపడే విధంగా చదవడం కూడా అంతే ముఖ్యమైనది. చదువు 2 రకాలు. చదవడం కోసం చదవడం, నేర్చుకుందు కోసం చదవడం. ఇంకా చక్కటి సమయం ఉంది. ఆకలింపు చేసుకుంటూ చదివితే మీ మనస్సులో నుంచి జీవితాంతం ఎవ్వరూ దానిని బయటికి తీయలేరు. ఒకటే తేడా మీరు గమనించండి.
చిన్నప్పుడు అమ్మ నేర్పించినటువంటి ఆ అనే అక్షరము, అమ్మ నేర్పించినటువంటి ఏ అనే అక్షరాన్ని మీరు ఎప్పటికీ మరవలేరు. ఎందుకంటే అది ఆస్వాదిస్తూ చదివారు కాబట్టి. ఆ చదువులో నిబద్ధత, నిజాయితీ ఉంది కాబట్టి. అంటే మీరు నేర్చుకునేటువంటి అంశము నా కోసము, ఇది నేను నేర్చుకుని ఇది నేను అవలంబించటం కోసము, నా మంచి కోసము అనుకుని మీరు చదివినట్లయితే అది మీకు ఎప్పటికీ మర్చిపోని విధంగా గుర్తుంటుంది. చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం, విద్యార్థులు ఒకరినొకళ్ళు బట్టేసుకుంటూ ఉంటారు. ఒకటికి కళ్ళు మూసుకుని 10 సార్లు ఆ పరీక్ష రాగానే దాన్ని అలా రాసేసి బయటకు వచ్చేసి చేతులు దులిపేసుకుంటారు. అంత కష్టపడుతూ ఎప్పుడూ చదవకూడదు. కష్టపడుతూ చదవడం కంటే చదవడం మానేయడం ఉత్తమం. అలా అని పరీక్షలు ఎలా రాయడం మానేస్తాం? అప్పుడు ఏం చేయాలి? కష్టపడటం కంటే ఉత్తమమైనటువంటి మంచి మార్గాన్ని వెతుక్కోవాలి. అదేమిటది? ఇష్టపడుతూ చదవాలి. ఇంట్లో అమ్మ కాకరకాయ కూర చేసింది. కాకరకాయ కూర చేదు, నచ్చదు మనకి, తినే తీరాలి, వేరే కూర లేదు. అది తినకపోతే ఆవకాయ వేయనంది అమ్మ. ఏం చేస్తాం? దానిని నోట్లో పెట్టుకునేందుకు 100 మార్గాలు వెతుకుతాం, ఎలాగైనా తినాలి అని. అంతే తప్ప దాన్ని అలాగే తినేలేం కదా. అంటే నువ్వు చదివే చదువు ఏదైతే ఉందో అది నీకు అర్థం కానప్పుడు దానిని పలు విధాలుగా ప్రయత్నించి అర్థం చేసుకుందుకో, లేదా దాన్ని ఆకలింపు చేసుకునేటువంటి వేరే ప్రయత్నమో చేయడో ఉత్తమమో తప్ప, దానిని కష్టపడి చదువుతూ దాని మూలంగా ఒత్తిడి కలిగేటువంటి ఒత్తిడి మనసు మీద కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఒకటే సబ్జెక్ట్ ఉండదు ఎప్పుడు పరీక్షల్లో. అంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సైన్సు, సోషలు, గణితం, చాలా సబ్జెక్టులు ఉంటాయి. ఒక సబ్జెక్టు కోసం మీ మనస్సుని, మీ మెదడుని మీరు కనుక ఒత్తిడి బాగా ఇవ్వడం వల్ల దాని ప్రభావం మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్టు మీద పడే ప్రమాదం ఉంటుంది. అలా ఎప్పుడూ కూడా మనసుని లేదా మెదడుని ప్రభావితం చేసే విధంగా చదవకూడదు. ఇష్టపడి చదవాలి. ఒక విషయం మనకు అర్థం కాలేదు, అది ఎలా చెప్తే అర్థమవుతుందనేది మన మనసుకు తెలుస్తుంది. దాన్ని ఆ విధంగా చెప్పడం కానీ, ఆ విధంగా చెప్పించుకోవడం కానీ, దానిని ఆయా పరిస్థితులలోకి, ఉదాహరణకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ రెండు చాలామందికి కొంచెం కష్టతరమైనటువంటి సబ్జెక్ట్స్. మ్యాథమెటిక్స్, గణితం ఉందనుకోండి, కొంచెం కష్టమైన 10 సార్లు దానిని కుస్తీ పట్టడం వల్ల దాంట్లో ఉన్నటువంటి సూత్రాలు అర్థమవుతాయి మనకి. కానీ ఈ 2 సబ్జెక్టులలోనూ కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది, మనకు అర్థం చేసుకుంది కూడా కష్టం అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే, మనకన్నా కొంచెం పెద్దవాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రసాయన ప్రక్రియని దగ్గర నుండి మనం పరిశీలించటం వల్ల మన మనస్సులో ఒక ముద్ర ఏర్పడుతుంది. చిన్న ఉదాహరణ, ఒక డ్యాన్స్ టీచర్ డ్యాన్స్ స్టెప్ నోటితో చెప్పింది అనుకోండి, ఆవిడ మనం వేయగలమా? అదే డ్యాన్స్ టీచర్ ఆ డ్యాన్స్ స్టెప్ను చేసి చూపించింది అనుకోండి, అక్కర్లా, మన మరుక్షణం మనం దాన్ని వేసేస్తాం. మనం అంటే మనకి నేర్చుకునేందుకు ఉపయోగపడేటువంటి ఇంద్రియ సాధనాలని మనం సద్వినియోగపరుచుకుంటే మనసు మీద ఒత్తిడి ఉండదు. చదివేందుకు ఉపయోగపడేటువంటి కొన్ని అంశాలలో ఇంద్రియాలను సమంగా వాడుకోవడం నేర్చుకోవాలి మనం. కొంతమంది ఉంటారు, వాళ్ళకేంటంటే మనం చదవడం కంటే ఎదుటివారు చదువు వినిపిస్తే చక్కగా ఆకలింపు అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం చదివింది మనకు అర్థం కానప్పుడు చూడడం వల్ల మన మనస్సులో ఒక బీజం నాటుకుంటుంది. కొంతమంది వారు చేసేటప్పుడే నేర్చేసుకుంటారు. ఎవరి మేధాశక్తి వారిది, దాన్ని మనం తప్పు పట్టక్కర్లా. ఇంద్రియాలను సద్వినియోగపరుచుకుని సులువైన మార్గంలోకి వెళ్ళడం మూలాన మన మెదడు మీద మనం ఎక్కువ ఒత్తిడి తీసుకురాకుండా చక్కగా మనం నేర్చుకున్న దాన్ని మన మనస్సులో చక్కగా దాచుకోవచ్చు. దాచుకోవడం అంటే ఇందాక చెప్పినట్టు బట్టి పట్టడం మూలంగా అది మీ నాలుక మీదకి వెళుతోంది, మనసులోకి వెళ్ళటం లేదు. గుర్తుపెట్టుకోండి, కొన్ని మెదడులోకి వెళ్ళినవి స్థిరంగా ఉండడవి ఎప్పుడు కళ్ళు మూసుకుని మనం గుర్తు చేసుకోవాలనుకున్నప్పుడు వెంటనే నోట్లోంచి వచ్చేస్తాయి.
నోట్లోనే ఉంటాయి కొన్ని, అవి మెదడులోకి వెళ్ళవు. ఎందుకంటే మెదడులోకి వెళ్ళేంత సాహసం చెయ్యదు మన మెదడు, అంత కష్టం మనకు అవి. ఆ మానసిక స్థితిలో మనం 10 సార్లు చదవడం మూలంగా నాలుకకి అలవాటు పడడం వల్ల అది బయటకు వస్తుంది. అది కష్టపడి చదవడం, అక్కడ ఒత్తిడి ఉంటుంది మనసు మీద. ఆ ఒత్తిడిని పక్కన పెట్టి మనకిచ్చినటువంటి పంచేంద్రియాలను చక్కగా వినియోగించుకుని ఏ విధంగా అయితే మనం దాన్ని ఇష్టంగా మలుచుకుని చదువుకోగలమో అలా కనుక మనం చదువుకోగలిగితే అప్పుడు మీరు చదివిన చదువుకి ఒకటి విలువ ఉంటుంది, 2 శాశ్వతంగా గుర్తుంటాయి. ఇందాక చెప్పుకున్నట్టు ఎందుకు చదవాలి, ఏం చదువుతున్నాము, ఇవన్నీ చాలా పెద్ద అంశాలు. మనం మాట్లాడుకునేందుకు సమయం కూడా సరిపోకపోవచ్చు. కానీ చదువు ఎలా చదవాలి అనేది మనం కనుక కొంచెం మన శాస్త్రాన్నో మన పురాణాల్లో మన పూర్వీకులనో గమనిస్తే, మన వేదాలు ఎవరు రాశారు తెలీదు. వాటిని అందుకనే మనం ఏమంటాం, అపౌరుషేయాలు అంటాం. అంటే ఒకళ్ళ నోటి ద్వారా అవి చెప్పబడ్డాయి కాబట్టి. అంటే నోటి ద్వారా చెప్తూ 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 కొన్ని వేల ఏళ్ల క్రితం పుట్టినటువంటి వేదము ఈనాటికి కూడా తన ఉనికిని క్షేమంగా కాపాడుకుంటోంది. అంటే శ్రవణమునందు గలటువంటి గొప్పతనం అది. విని నేర్చుకోవడం, వేదాలను ఎవరు చూసి నేర్చుకోలేదుగా, వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళు అంటూ ఉంటే ఆ విధంగా వచ్చేటువంటిది. అంటే శ్రవణేంద్రియము, శ్రవణము కూడా మనకి చక్కగా ఉపయోగపడేటువంటి అంశము. రామాయణాన్ని చూడండి. ఒక విద్యార్థిగా రాముల వారు మనకి ఎన్ని పాఠాలు నేర్పిస్తారు. ఒక వ్యక్తిగా, ఒక విద్యార్థిగా, ఒక వ్యక్తిగా ఎంతటి నిబద్ధత తన తండ్రి యందు, ఎంతటి నిబద్ధత తన అన్నదమ్ముల యందు, ఎంతటి నిబద్ధత తన ప్రజల యందు. ధర్మము, నీతి. ఇక్కడ ధర్మము నీతి విద్యార్థులకు ఏంటండి అంటే, మన మనస్సులో నిజాయితీ ఉండాలి. చదివేది నా గురించి, ఇంట్లో నాన్నో అమ్మో తిడుతుందని ఎప్పుడూ చదవకూడదు. ఈ చదివే చదువు నా గురించి, ఈ చదివే చదువు నా యొక్క భవిష్యత్తు గురించి అనుకుని మనం చదివామనుకోండి, ఎప్పుడైతే ఏ వస్తువైనా సరే మనది అనుకుంటామో అది మనం జాగ్రత్తగా పదిలంగా కాపాడుకుంటాం. మీరు మీ ఇంట్లో ఒక సోఫానో లేకపోతే మీ నాన్నగారు మీకు ఒక పెన్సిల్ బాక్స్ కొనిచ్చారు, లేదా ఒక చక్కటి పుస్తకం కొనిచ్చారు, నాన్న ఇది నీకు బహుమతిరా అని చెప్పి ఇచ్చారు. అట్లానే మీ స్నేహితుడు మీకు ఒక పుస్తకం ఇచ్చాడు, ఒరే ఇది మా నాన్నగారు నాకు బహుమతిగా ఇచ్చారా అని మీ స్నేహితుడు మీకు ఒక పుస్తకం ఇచ్చాడు. ఇప్పుడు మీ చేతిలో 2 పుస్తకాలు ఉన్నాయి. మీరు ఏ పుస్తకాన్ని పదిలంగా చూసుకుంటారు? నాది అనుకున్నదాన్ని. అది ఏది? మీ నాన్నగారు మీకు బహుమతిగా ఇచ్చింది. అంటే అనుకున్న తర్వాత ఆ పుస్తకము యందు కానీ ఆ వస్తువు యందు కానీ ఒక మమకారం ఏర్పడుతుంది. అందుకని ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు కానీ, ఏదైనా ఒక పుస్తకం చదివేటప్పుడు కానీ ఈ చదువు నా భవిష్యత్తు కోసము, ఇది నా మంచి కోసము అనుకుని మనసారా కనుక మనం భావించగలిగితే దాని యందు ఒక అనురాగము, అనురక్తి, ఒక ఆకర్షణ ఉంటాయి. కాబట్టి మనం కొంతమంది వ్యక్తుల నుంచి మనం చూసి నేర్చుకోదగినది ఏంటంటే సున్నితమైనటువంటి అభిప్రాయాలు ఇవన్నీ కూడా. ఒక్క క్షణంలో రాముల వారు విశ్వామిత్రుల వారి నుంచి మహా విద్యలన్నీ నేర్చేసుకున్నారు అని మనం చదువుకుంటాం. అదేమిటయ్యా 24 నిమిషాలు, ఒక గడియ కాలంలో ఆయనకి మహాశక్తివంతమైనటువంటి విద్యలన్నీ వచ్చేసాయి అని రామాయణం చెప్తోంది. అంటే ఆ రాముల వారు ఆ గురువు యందు ఎంతటి భక్తి కలిగి ఉన్నారు. ఇంట్లో అమ్మ అన్నం వండి పెట్టింది, నాన్న సినిమాకి తీసుకువెళ్తున్నారు, పక్కింటి వాళ్ళు భోజనానికి రమ్మని పిలిచారు. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. అమ్మ అన్నం వండి పెట్టింది, చక్కగా అమ్మ కలిపిన ముద్ద ఆకలితోటి ఆప్యాయతతోటి తింటాం. నాన్న సినిమాకి తీసుకువెళ్ళారు, మన నాన్న కదా, చక్కగా ఎంత హుషారుగా నాన్నతోటి కావాల్సినవన్నీ కొనిపించుకుంటూ ఎంత లీనమే మనం ఆ చలనచిత్రాన్ని చూస్తాం మనం. ఇంకా పక్కింటి వాళ్ళ ఇంట్లో భోజనానికి పిలిచారు. పక్కింటి వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం ఆసక్తిగానే ఉంటుంది, కానీ ఒక బెరుకు ఉంటుంది. మన ఇల్లు కాదు కదా, కాదు కదా, ఒక బెరుకు ఉంటుంది. అంటే
మన అనుకున్న వస్తువు యందు మనసు లగ్నము చేసి ఏ విధంగా అయితే ఉల్లాసంగా మనం ఆ ప్రదేశాన్ని ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తామో, చదువు నేర్చుకుంటున్న సమయంలో కూడా ఆ రాముల వారు తనకు నేర్పేటువంటి గురువుని తనవాడిగా, తన శ్రేయోభిలాషిగా, తన మంచి కోరేవాడిగా, తనకి ఉజ్వల భవిష్యత్తునిచ్చేవాడిగా అనుకుని ఊహిస్తూ, నేర్పించేటువంటి ఆ విద్య భవిష్యత్తుని ఏర్పరుస్తుంది, నాకు భవిష్యత్తుని కూరుస్తుంది అని నమ్మిన వ్యక్తిగా తన మనస్సుని, శరీరాన్ని, తన యావత్తును కూడా ఆ క్షణమందు ఆ స్వామి, ఆ గురుదేవులకు యందు లగ్నము చేసి నేర్చుకోబట్టే 24 నిమిషముల యందు మహా విద్యలన్నీ నేర్చుకోవడం జరిగింది. మరి ఈరోజు ఒక చిన్న పుస్తకం అనే సిలబస్ని మనం నేర్చుకుందికి 1 సంవత్సర కాలం కూడా సరిపోవటం లేదు. అందు ఏ నీతి లేదు. అంటే నేర్చుకునే సమయమునందు నేర్పించే వ్యక్తి మన శ్రేయోభిలాషి అని అనుకోలేకపోవడం మూలాన ఇవన్నీ జరుగుతున్నాయి. లేదు, నేర్చుకుంటున్న విద్య మనకి ఎంత విలువైనదో అని తెలుసుకోలేకపోవడం మూలాన మనకి ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి మీరు చదివేటప్పుడు కానీ నేర్చుకునేటప్పుడు కానీ ముందు మీ యందు మీకు ఒక అనురాగం ఉండాలి. అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మనల్ని మనం కనుక ప్రేమించుకుంటే ఇతరులను ఎవరిని ద్వేషించము అంటాం. ఊహించండి, ఎవరికైనా దెబ్బ తగిలింది, చూసాం, దెబ్బ తగలడం చూసాం మనం, అయ్యో అతనికి దెబ్బ తగిలిందే అని, వెంటనే మన శరీరంలో ఒక గగుర్పాటు పుడుతుంది. అది ఏమిటది? ఆ గగుర్పాటు మన మీద మనకున్న ప్రేమ అన్నమాట. అయ్యో అది నాకు జరిగితే అనే ఒక బెంగ. అప్పుడేమవుతుంది, నాకు జరిగితే అన్న అంశంలోని భయం ఎదుటివారికి జరిగిందే అన్న దాని మీద ఒక జాలి, ఒక అనురాగం ఏర్పరుస్తాయి. నీ మీద నీకు ప్రేమ లేదనుకో, జరుగుతుంది అని అనిపిస్తుంది. అంటే ఏదైనా ఒక వస్తువుని మన అనుకున్నప్పుడు ఏర్పడేటువంటి అనురాగము, మమకారమే మనల్ని ఆ వస్తువు యందు పరిపూర్ణమైనటువంటి ఆసక్తి కలిగించి దానిలో ఉన్నటువంటి లోతుల్ని చూడటానికి మనకు ఉపయోగపడేలా చేస్తుంది. అందుకనే మీరు కొంతమందిని మీరు పరిశీలించండి, వాళ్ళకి చిన్నతనం నుంచి ఒక్కొక్క సబ్జెక్టు మీద మమకారం పెంచుకుంటారు. వాళ్ళు ఏమైనా అవ్వనివ్వండి, ఆ దాని మీద ఒక పిహెచ్డి అనో లేకపోతే దాని మూలాలు చూసేస్తారు దాన్ని పట్టుకుని. అట్లాంటి ఒక స్థాయికి మనం మన చదువులో చేరుకోవాలి. చదివే చదువు మనకు దోహదపడుతుంది అని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి మహాభారతంలో చూడండి, ఇక్కడ విద్యార్థికి కావాల్సింది ఏంటంటే అనురాగము, మమకారము, దేనియందు? విద్యయందు కావాలి. అంతే అదేవిధంగా మనకి సునిశ్చితమైనటువంటి ఒక పరిశీలనా శక్తి కూడా కావాలి. సునిశ్చితమైన పరిశీలనా శక్తి కావాలి అంటే ఏమిటి? ఇప్పుడు మనకి సహజంగా ఇంగ్లీష్లో గ్రామర్లోనో లేకపోతే గ్రామరో కంపోజిషనో ఏదో ఇస్తారు మనకి. చాలామంది మనం చూస్తూ ఉంటాం, అక్కడ వాడు ఏది ఇచ్చాడో అదే రాయాలని ప్రయత్నిస్తారు వాళ్ళు. ఏమండి, భాష ఏదైనా ఒకటే కదా. ఏమయ్యా బాగున్నావా, ఇది కొంతమంది అడిగే భాష. ఏమండి బాగున్నారా, ఇది భాషే. ఏమో బాగున్నావా, ఇది భాషే. మనిషిని బట్టి భాష మారుతోంది. మన స్వంత ప్రయోగంలోకి మార్చి రాయడము అనేటువంటి ఒక అంశం కనుక నేర్చుకోగలిగితే అక్కడ వాడు ఏమిస్తే మనకెందుకు? చివరికి జవాబు తెలియడం ముఖ్యం మనకి. అంటే నీ మెదడు మీద ఒత్తిడి తగ్గించుకోవడం. అక్కడ వాడు ఏది ఇచ్చాడో అదే రాయాలనే తాపత్రయంలో మనం ఏం చేస్తున్నాం, అది మనసులోకి వెళ్ళనివ్వటంలా పట్టి ఒత్తిడి పెంచుకుంటున్నాం అంతే. దాన్ని అర్థం చేసుకుని మన భాషలోకి మార్చుకుని దానిని మన భాషలో మనం అక్కడ రాయడం మూలాన నీకు ఒకటి గుర్తుంటుంది, రెండు నీ మనసు మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, సునిశ్చితమైనటువంటి పరిశీలన. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. సుందరకాండ, రామాయణంలో చాలా ముఖ్యమైనటువంటి కాండ సుందరకాండ. సుగ్రీవుడికి మంత్రి హనుమంతుడు. ఆయనని దక్షిణ దిశగా పంపించారు రాముల వారు సీతమ్మ వారిని వెతకటానికి. చక్కగా లంకా నగరాన్ని చేరుకున్నారు. అశోక వృక్షాన్ని చూశారు. అశోక వృక్షం పైన బాల ఆంజనేయ స్వామిగా కూర్చున్నారు. ఏముంది ఆయన ఆ క్షణంలో కింద అమ్మవారు ఉంది, మిగతా రాక్షసులందరూ పడుకుని ఉన్నారు. ఒక్క గెంతు కిందకు దూకి అమ్మా నేను రాముల వారి బంటుని అని అంటే సరిపోదా?
ఆయన ఎంత ఆలోచించారు, సుందరకాండ చదవండి, ఎంత ఆలోచించారు. ఇప్పుడు ఆయన కిందకి దూకితే ఆ కిందకి దూకినందువల్ల కలిగేటువంటి ఒక భయం వల్ల ఎదుటి వ్యక్తి అరవడం కానీ జరిగితే, చుట్టుపక్కల వాళ్ళందరూ లేస్తే ఇంత కార్యక్రమము వృధా అయిపోతుంది. అంటే నేను కిందకి దూకి వెళ్ళకూడదు. అంటే ఒక విద్యార్థిగా మన ప్రయాణం ఎలా సాగాలంటే, ఏమి చెయ్యాలి అనేది తెలుసుకునే ముందు ఏమి చెయ్యకూడదు అనేది మనం ఆలోచించుకోవాలి. నువ్వు బాగా రాయాలి అనేటువంటి ఒక మనసులో ఒక లక్ష్యంతో పరీక్షా కేంద్రంలోకి వెళ్ళడం సహజమైన విషయం. బాగా రాయాలి, అది సమంజసమే. బాగా ఎలా రాయాలి? ఆలోచించి రాయాలి. నాకు అన్నీ వచ్చు, నా ముందు పంచభక్ష ప్రమాణాలు ఉన్నాయి తినడానికి, నాకు కడుపు నిండిపోయి ఉంది, నేనేం తింటాను? నీ మనసుని లోపలికి వెళ్ళేటప్పుడు పూర్తిగా ఏమీ దాంట్లో ఎటువంటి ఆందోళనలు లేకుండా చాలా ప్రశాంతంగా లోపలికి వెళ్ళడం చాలా ముఖ్యం. మనసులో 100 ఆందోళనలు పెట్టేసుకుని నేను అన్నీ రాసేయాలి, నేను అన్నీ చేసేయాలి, అన్నీ చదివేయాలి, నాకు అస్సలు ఇన్ని ఎడిషనల్ షీట్స్ కావాలి అనుకుని లోపలికి వెళ్ళకూడదు. లోపలికి వెళ్ళేటప్పుడు వాడు ఏది ఇచ్చినా నేను సిద్ధము అంతే. పరీక్షా కేంద్రానికి యుద్ధరంగానికి తేడా ఏం లేదు. క్లాస్ రూములో ఎప్పుడు కావాలంటే ఎప్పుడు అడిగిన ప్రశ్న ప్రతిదానికి సమాధానం చెప్పేవాడు కాదు తెలివితేటలున్నవాడు. తెలివితేటలున్నవాడు ఎవడంటే ఆఖరి సమయంలో పరీక్ష రాసేటప్పుడు అడిగిన దానికి అడిగిన జవాబు ఇవ్వగలిగిన వాడు తెలివైనవాడు. మన దగ్గర 100 తెలివితేటలు ఉన్నాయి, ఉపయోగమా? ఎప్పుడు ఉపయోగపడుతుంది? రాసినప్పుడు. రాయక మహార్భాటాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. హనుమంతుల వారు చూడండి, చక్కగా ఆలోచించారు. ఇక్కడ కిందకు దూకానా అమ్మవారు భయపడుతుంది, భయపెట్టి చిన్న కేక పెట్టినా రాక్షసు అందులో వేస్తారు. ఇంకా నా రాక వల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు అమ్మవారిని నేను ఏ విధంగా నన్ను నేను పరిచయం చేసుకోవాలి? నేను హనుమంతుణ్ణి. ఇదంతా రాక్షసులు ఉండేటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ రాక్షస మాయకు తక్కువే ఉంది. మరి నేను హనుమంతుణ్ణి రాముల వారి బట్టి నమ్మించడం ఎట్లా? నా చేతిలో రాముల వారు ఇచ్చినటువంటి ఇది ఉంది, చూడమని ఉంది, అది ఇస్తే సరిపోతుంది కదా. అది కూడా మాయాజాలం అనుకోవచ్చు కదా అమ్మవారు. మరి ఏం చేశాడు ఆయన? అప్పుడు ఏం చేశాడు ఆయన? చాలా సునిశ్చితంగా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఒక వ్యక్తి మనల్ని ఆదరించాలి అంటే ఆ వ్యక్తికి అనుకూలంగా మనం మాట్లాడటం ప్రారంభించాలి. గుర్తుపెట్టుకోండి. అదే మీరు పరీక్షలో చేయాల్సింది కూడా ఏంటంటే, మీరు ఇచ్చేటువంటి జవాబు ఏదైతే ఉంటుందో సరళమైనటువంటి పదాలతో ఇవ్వాలి. అక్కడ మీరు చదివేవాడికి, ఆ దిద్దేవాడికి ఇది సమంజసం అనిపించాలి. మనకున్న భాషా పరిజ్ఞానాన్ని అక్కడ ప్రదర్శించడం కోసం కాదు పరీక్ష. అక్కడ ఉన్నది ఉన్నట్టు రాస్తూ సరళమైనటువంటి విధానంలో క్రిస్ప్ అంటాం మనం. అంటే చక్కటి మాటలతోటి, చక్కటి వర్ణనతోటి వాడికి అక్కడ ఇవ్వాల్సిన రిప్లై వచ్చిందనుకోండి, వాళ్ళకి అక్కడ తగ్గించడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ ఇంకా మనకున్న పరిజ్ఞానాన్ని అంతటినీ ఉపయోగించి, ఆ పరీక్షా కేంద్రంలో బుర్రపైన ప్రెషర్ ఉపయోగించి దాన్ని ఒత్తిడి పెట్టేస్తూ ఎక్కడెక్కడ పదాలలో వాడేసామనుకోండి, అసలు మూలానికి చేటు వస్తుంది. చదువుకున్న దాన్ని సరళమైన పదాలతోటి, చక్కటి భాషా పరిజ్ఞానంతో మనం కనుక ఇవ్వగలిగితే, హనుమంతుల వారు చేసిందే మళ్ళీ అక్కడ చక్కగా హనుమంతుల వారు ఏం చేశారు? ఆ చెట్టు మీద కూర్చుని అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రామనామాన్ని, రాముల వారి యొక్క చరిత్రని చక్కగా, అమ్మా దశరథుడుట అయోధ్య నగరమట, 3 భార్యలట, 4 పిల్లలట, వారు ఇంతటి శక్తిమంతులట, ఈ రాముడు విశ్వామిత్రుల వారి వెంట వెళ్ళినప్పుడు ఆయన పాదాలకు ఒక రాయి తగిలిందట, అది ఆడదిగా మారిందట, ఆవిడ అహల్యట అంటూ ఆయన మొత్తం చరిత్ర అంతటిని చెప్పాడు. ఎందుకు ఈ చరిత్ర? రాముల వారు దశరథులు కుమారుడు అంటే సరిపోదా? ఇందాక అన్నాను, గుర్తుందా? సునిశ్చితమైన పరిశీలన. అంటే నా వారి గురించి నాకు మాత్రమే పూర్తిగా తెలుస్తుంది, నా అనుకున్న వారి గురించి నాకు మాత్రమే తెలుస్తుంది.
చిరంజీవి ఎవరు? సినిమా హీరో అందరూ చెప్తారు. చిరంజీవి అబ్బాయికి మాత్రమే తెలుస్తుంది చిరంజీవి నాన్న పేరేంటి, వాళ్ళ నాన్న పేరేంటి, వాళ్ళ నాన్న పేరేంటి అనేది. అంటే హనుమంతుల వారు నేను రాముడి మనిషిని అని చెప్పుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే, నేను రాముడి మనిషిని అని రుజువు చేసుకుందు కోసం ఆయన పుట్టిన దగ్గర నుంచి జరిగిన సంఘటనలన్నీ చెప్పాడు. మరొక్క విషయం, ఆయన గొప్పతనం ఏమిటో చూసారా? శత్రువుని పొగడటానికి ఎవరికి ధైర్యం సరిపోదు, కానీ ఆంజనేయ స్వామి వారు రాముల వారిని శ్లాఘిస్తూనే ఉన్నాడు. ఆయన మొట్టమొదటి సూత్రం ఏమిటి? రాముడిని శ్లాఘిస్తున్నాడు కాబట్టి వచ్చిన వ్యక్తి, మాట్లాడే వ్యక్తి రాముడికి శత్రువు కాదు, అమ్మవారికి అర్థమైపోయింది. ఇక రాముడి జీవిత చరిత్ర మొత్తం చదివాడు అంటే ఈయన రాముడు పక్కనే ఉన్నాడు మొట్టమొదటి నుంచి, అది కూడా అర్థమైంది ఆవిడికి. అందుకనే ఆ తర్వాత ఆయన కిందకి దిగిన ఆవిడ బెంక లేదు, జంక లేదు, భయపడలేదు. ఇంత సునిశ్చితమైన పరిశీలన విద్యార్థులకు ఉండాలి. ఈ సునిశ్చితమైన పరిశీలన వల్ల మీరు రాసేటువంటివి ఏ టాపిక్ అయితే మీరు అటెంప్ట్ చేయడానికి ప్రయత్నిస్తారో దాని యందు మీ సొంత పరిజ్ఞానం ఎంతున్నా విశ్లేషణాత్మక దృష్టితోటి సరళంగా రాస్తారు, చక్కటి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏది ఎందుకు మీరు చదివేటప్పుడు కూడా ఇదే విధానాన్ని అవలంబించాలి. బట్టి పట్టడమో లేకపోతే మెదడుకు అలవాటు చేయడమో ఒత్తిడి పెంచుకోవడమో వల్ల ఏం జరుగుతుందంటే ఒక భయం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక భయం ఏర్పడుతుంది. ఆ భయం వల్ల ఇప్పుడు ఈ భయం అనేటువంటి ఈ ప్రమాదం ఎక్కడ మనల్ని దెబ్బతీస్తుందంటే, మీరు చదివినప్పుడే ఆ అంశం మీకు అర్థం కానిది, అందుకని మీరు ఏం చేశారు? దాన్ని ఇష్టంగా కాక కష్టంగా చదివారు. ఒకసారి వచ్చేస్తే సరిపోయేదానికి 250 సార్లు బట్టి నాలుకకి అలవాటు చేశారు. ఈ నాలుక దాన్ని గుర్తుంచుకుంటుందా ఉంటుందా అనేటువంటి ఒక ఒత్తిడి భయంకరంగా మీ మెదడులో ఉంది. అందువల్ల నిద్రపోరు. నిద్రపోని వ్యక్తికి జ్ఞాపక శక్తి తక్కువ, గుర్తుపెట్టుకోండి. నిద్రపోవాలి, కంటి నిండా నిద్రపోతేనే జ్ఞాపక శక్తి. ఆ భయానికి తోడు నిద్రలేమి మీ జ్ఞాపక శక్తిని ఇంకొంచెం తగ్గిస్తుంది. అసలే కష్టపడి చదివింది, జ్ఞాపకం ఉంటుందా ఉండదా అనే భయంతో ఉంది. ఈ రెండూ వెరసి మీరు ఆ గదిలోకి అడుగు పెట్టగానే అదే క్వశ్చన్ ముందు కనపడింది అనుకోండి, ఇప్పుడు ఈ భయం ఎంతవరకు గుర్తు వస్తుందనే కొత్త భయం మీ మనసులో దాపరిస్తుంది. అసలే కష్టపడి చదివాం, నిద్ర లేదు, ఆ నిద్ర లేకపోవడం మూలంగా తిండి ఉండదు. అసలే నిద్ర లేకపోతే మైండ్ సగం పనిచేయడం మానేస్తుందండి, ఇది శాస్త్రజ్ఞుల పరిశోధన. కొత్త భయం, ఇప్పుడు కష్టపడి చదివాను, గుర్తుపెట్టుకున్నాను, ఇంట్లో ఎంత గుర్తొస్తుంది అనే కొత్త భయం. అంటే ఇష్టంగా చదవకుండా మనం చేసిన ఒక చిన్న తప్పిదం ఇష్టమైనటువంటి మిగతా వాటి మీద మన ప్రభావం చూపెడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, హనుమంతుల వారు కనుక తన సునిశ్చిత పరిశీలనని ఆ క్షణంలో ఉపయోగించకుండా ఉండి ఒక్క గెంతు ఉంటే రామాయణం ఇలా ఉండేది కాదు. సీతమ్మ వారు అంత ఆప్యాయంగా హనుమంతుడితో మాట్లాడేది కాదు. హనుమంతుడు రావణాసుర సైన్యాన్ని చీల్చి చెండాడేవాడు కాదు. అంత సక్సెస్, శత్రువు మీద విజయం యువతల వాడికి ఎప్పుడూ ఒక విజయానికే దారితీస్తుంది. అదొక సక్సెస్, వాడికి ఒక కొత్త ఊపిరినిస్తుంది వాడికి. అలాగనే విద్యార్థి కూడా రణరంగంలోకే వెళుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, పరీక్షా కేంద్రానికి యుద్ధ రంగానికి తేడా లేదు. ఎన్నాళ్ల కష్టం శత్రువును ఎదిరిస్తున్నారు. వాడు ఏ అడుగుతావో అడగరా, నేనున్నాను సమాధానం చెప్తానికి. నువ్వు ఎన్ని తోటాలైనా వేరా, నేనున్నాను ఎదుర్కొందికి అంటాడు అక్కడ సైనికుడు. విద్యార్థి నువ్వు ఏదైనా అడగరా, నేను చెప్తాను సమాధానం అంటాడు విద్యార్థి. ఆ స్థాయిలో ఉండాలి. అప్పుడు ఎప్పుడు ఉండగలడు? సునిశ్చితమైనటువంటి పరిశీలనని ఇష్టంగా కష్టంగా కాక ఇష్టంగా నీ యొక్క విశ్లేషణను మలుచుకుని నీ స్వంత పదాలతోటి నీకున్నటువంటి జ్ఞానాన్ని అనుసరించి నువ్వు చదవగలిగినప్పుడు నువ్వు నేర్చుకున్న అంశము చిన్నదైనా జీవితాంతం గుర్తుంటుంది. మనసుకు ఒత్తిడికి గురి చేయకుండా మనం చేసేటువంటి పని ఎందుకు అని తెలుసుకుని
దాని యందు అనురక్తితోటి అనురాగముతోటి చదువుతున్నది నా మంచి కోసము, ఇది నాది అనుకున్నప్పుడు, ఇందాక మనం చెప్పుకున్నాం రాముల వారు ఒక ఘడియలో ఏ విధంగా మహాస్త్రాలను నేర్చుకున్నారో అట్లా అనురక్తితోటి నేర్పించే వ్యక్తి మన మంచి కోరేవాడు అని అనుకున్నప్పుడు ఆయన నేర్పించే ప్రతి అంశము మనకి అమృతతుల్యం అవుతూ ఉంటుంది. వీడికి ఏం తెలుసులే అనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాడు ఎండి కానివ్వండి, ఎఫ్ఆర్సిఎస్ లండన్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, వాడు మందు ఇచ్చేటప్పుడు వాడు మీకేం మిరకిల్స్ ఏం చేయడు. వాడు తన మీద నమ్మకం పెట్టుకుందుకు ప్రయత్నిస్తాడు. ఆ నమ్మకం మిమ్మల్ని నడిపిస్తుంది. అంతే తప్ప వాడు ఇచ్చేటువంటి ఆ చిన్న మాత్రలో మీ రోగాన్ని తగ్గించేసేటువంటి పెద్ద పెద్ద అంశాలు ఏమి ఉండవు. ఈయన చేత్తో చెయ్యి మంది ఇచ్చాడు, మంచి హస్తవాసి అంటాం. తెలియనటువంటి ఎన్నో రోగాలకి అది మందు. ఆ ఒక్క మాట హస్తవాసి మంచిది అనే ఒక్క నమ్మకం ఎన్నో రోగాలకి మందు. ఆయన దగ్గరికి వెళితే అన్నీ తగ్గిపోతారా? నిజానికి వీడికి రోగమే లేదు. ఊహతో కల్పించుకున్న రోగం కూడా వాడిచ్చినటువంటి మామూలు శుద్ధ మొక్క కూడా తగ్గిపోతుంది. అంత గొప్పది నమ్మకం. నేర్పించేటువంటి వ్యక్తి నా శ్రేయోభిలాషి అన్న నమ్మకం వారు నేర్పించేటువంటి వస్తువు యందు అనురక్తిని ఆసక్తిని కలిగించి మళ్ళీ మనం శ్రమ పడకుండా నేర్చుకునేందుకు దోహదపడుతుంది. ఎంత సమయం ఆదా అవుతుందండి, ఎంత సమయం ఆదా అవుతుందండి. 250 సార్లు బట్టి పట్టే సమయం ఆదా అయితే మిగతా సబ్జెక్టులన్నీ చక్కగా చదువుకోవచ్చు కదండి. దొమ్మరోగమా మనకేమైనా మాయ రోగమా? స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కాలేజీలోకి వెళ్ళిన తర్వాత వాడి యందు మనం అవహేళన చేయడమా? నేర్పించే గురువు యందు మనకు ఆసక్తి లేకపోవడమా? ఏం చదువులు మనం చదువుతున్నది? అందువల్ల రాముడిని చూసి నేర్చుకోవాల్సినటువంటిది, హనుమంతుడిని చూసి నేర్చుకోవాల్సినటువంటిది ఎన్నో విషయాలు మనకి కనపడతాయి. మనకి ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, చేసే పని యందు ఒక నిజాయితీ. నా పని ఏమిటి? చదువుకోవడం అన్నప్పుడు అది నిజాయితీగా చేయాల్సిందే. ఎంత నిజాయితీతో నువ్వు చేస్తావో, నిజాయితీతో ఎప్పుడు చేయగలవు? దాని యందు నీకు ఆసక్తి కలిగినప్పుడు, అది నీదనుకున్నప్పుడు. ఇందాకని చెప్పాను, నాన్న ఒక పుస్తకం ఇచ్చారు, స్నేహితులు ఒక పుస్తకం ఇచ్చాడు. ఏ పుస్తకాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు? నాన్న ఇచ్చింది నాది అనుకున్నావు కాబట్టి. అలాగనే ఏదైనా ఒక వస్తువు నాది అనుకున్నావు అనుకోండి, ఆ నాది అనుకున్న వస్తువు యందు అనురాగంతో ఆప్యాయతతోటి దాన్ని మనం డీల్ చేస్తాం. అప్పుడు శ్రమ లేకుండా చదువుకోవచ్చు. శ్రమ ఎందుకు ఇక్కడ? శ్రమ అంటే శారీరక శ్రమ కన్నా మానసిక శ్రమ చాలా కొన్ని వేల రెట్లు మన యొక్క శక్తిని లాగేస్తుందండి. గుర్తుపెట్టుకోండి. నిద్రలేమి వల్ల ఏర్పడేటువంటి నిస్పృహ, నిస్సహాయత మనలో చాలా నెగటివ్ థింకింగ్కి దారితీస్తుంది. ఇంకొకటి చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే, నేనేం చదువుతున్నానో నాకు అక్కర్లేదు, కానీ పక్కవాడు ఏం చదువుతున్నాడో చాలా కావాలి మనకి. ఫస్ట్ క్వశ్చన్ వేస్తాడు, ఒరే నువ్వు చదివేసావట్రా? వీడు చదివాడో లేడో చూసుకోడు. వాడు చదివేశాడనే బెంగ ఎక్కువ వీడికి, అసలు చదవడు వీడు. అంటే మనకేం కావాలో అది తెలుసుకోలేకపోవడం అనేటువంటి ఒక ఇది. దీనికి బెస్ట్ మనకి పురాణ గాథా కాలక్షేపంలోకి వెళితే కౌరవులు, పాండవులు. కాబట్టి పాండవులు ఎంతమంది అండి? 5. కౌరవులు ఎంతమంది? 100 మంది. పోని పాండవులు 5తో పాటు శ్రీకృష్ణుని లెక్కేసుకున్న 6. కానీ పాండవులు నెగ్గారు, కౌరవులు ఎందుకు నెగ్గలేదు? దానికి ఏమైనా కారణం ఉందంటారా? లేకపోతే వాళ్ళు పుట్టడంతోనే బలవంతులు కాబట్టి నెగ్గేశారా? అంటే ఆలోచించండి. ఇంద్రప్రస్థాన్ని వీడి 12 ఏళ్ళు అరణ్యవాసం చేసి 1 ఏడు అజ్ఞాతవాసం చేసిన సమయంలో పాండవులు ఏం చేశారు? తాము చేసినటువంటి తప్పుల్ని తెలుసుకుని రాబోయే కాలానికి మరింత శక్తివంతంగా కావడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క కృషి సల్పారు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని, దివ్యాస్త్రాలని, భీముడు తపస్సుని, ఇట్లా నకులుడు, సహదేవుడు వారి వారి రంగాలలో మరింత ప్రావీణ్యతను సంపాదించుకున్నారు. మరి
100 మంది అంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కౌరవుల దగ్గర. కౌరవుల దగ్గర లేనిది ఏమిటి? రాజనీతి. వాళ్ళ దగ్గరే ఉంది మొత్తం రాజనీతి అంతాను. అంతటి శక్తి సంపన్నులు, వాళ్ళ దగ్గర అంత ఆస్తి ఎవరి దగ్గర లేదు. వాళ్ళు చేసింది ఏంటి మరి? ఈ 12 ఏళ్ల అరణ్యవాసంలో పాండవులు వారి బలాన్ని సంపాదించుకుంటే కౌరవులు అసూయాద్వేషాలతోటి వాళ్ళ యొక్క పూర్తి కాన్సన్ట్రేషన్ వీళ్ళ మీద నెగిటివ్ కోసం పెట్టారు. అంటే ఏమైంది ఇక్కడ? మన అవసరం మనకి తెలియట్లా. వాళ్ళకి తెలుసు తపస్సు చేస్తున్నారు, దివ్యాస్త్రాలు సంపాదించుకుంటున్నారు, అది ఇది అన్నీ తెలుసు వీళ్ళకి. కానీ దురదృష్టవశాత్తు కౌరవుల యొక్క కాన్సన్ట్రేషన్ ఎటుపక్కకి వెళ్ళింది? పాండవులను తుదముట్టించడానికి కోసం వెళ్ళింది. మరి పాండవులు ఏం ఆలోచించలా. పాండవులు అనుకున్నదల్లా ఏమిటి? నేను బలవంతంగా ఎదగాలి, నేను బలంగా ఎదగాలి, బలంగా ఉండాలి, అందుకు తగ్గ పాజిటివ్ ఎనర్జీ నేను గెయిన్ చేసుకోవాలి. అంటే ఏమైంది? మనకి ఏమి కావాలో తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఎప్పుడైనా సరే ఇది కావాలి అని మనకు తెలియలేదనుకోండి, ఏం చేస్తున్నామో కూడా తెలియదు. సరైన మార్గదర్శకత్వం కూడా మనకు ఒక్కొక్కసారి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ విధంగా ఒక మంచి టీచర్గా శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులని ప్రాపర్గా గైడ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఆ గురువు యందు పరిపూర్ణమైనటువంటి భక్తితోటి పాండవులు ఆచరించినటువంటి విధానం వల్ల ఏ మార్గదర్శకం లేక నాకెవ్వరూ చెప్పడానికి సరిపోరు అనుకున్నటువంటి కౌరవుల దురహంకారం వల్ల మనకి ప్రత్యక్షంగా 2 ఉదాహరణలు కనబడుతున్నాయి. చెప్పేటువంటి గురువు మనకు నేర్పించేది మనకు శ్రేయోభిలాషిగా అనుకున్న పాండవులు నేర్చుకుని 5గురే ఉన్న పాండవులు 100 మంది అయినటువంటి కౌరవుల్ని హతమార్చారు, సంహరించారు. ఒక పని చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాము, ఎందుకు కావాలి, ఎంత అనురాగంతో చెయ్యాలి, ఎంత ఆప్యాయతతో చెయ్యాలి అనే అంశంతో పాటు ఎంతవరకు నాకు అవసరము అనేటువంటి అంశం కూడా మనం చాలా విశేషంగా నేర్చుకుని తీరాల్సింది. పక్కవాడు ఏమి చదివాడో మనకు ముఖ్యం కాదు. గుర్తుపెట్టుకోండి, 15 చాప్టర్లు ఉన్నాయి. వాడైనా నువ్వైనా చదవగలిగింది 15 చాప్టర్లే. గుర్తుపెట్టుకోండి. మిగతా తెలివితేటలు ఎన్నైనా ఉండనివ్వండి వాడికి. వాడు నీకు కంపారిజన్, మీ ఇద్దరిని కంపేర్ చేస్తే 15 చాప్టర్లు ఇద్దరు చదవాల్సిందే. నువ్వు ఫలానా బుక్ చదివావేంట్రా, ఫలానా క్వశ్చన్ బ్యాంక్ చదివావేమిట్రా, ఫలానా గైడ్ చదివావేమిట్రా, ఎన్ని చదివినా ఈ 15 చాప్టర్లే. వాడేమి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా తీసుకొచ్చి రాయడు ఎగ్జామ్లో. 15 చాప్టర్ల యందు వాడు ఎన్ని చాప్టర్లు కవర్ చేశాడు, నువ్వు ఎన్ని చాప్టర్లు కవర్ చేశావు అంటే నీ ప్రశ్న వాడి ఎడల ఎంతవరకు అవసరము. గుర్తుపెట్టుకోండి, నీ ప్రశ్న వాడి ఎడల ఎంతవరకు అవసరము. వాడు 15 చాప్టర్లు చదివాడు, నేను 10 చదివాను అంటే ఇంకా ఎన్ని? 5. అంతే తప్ప వాడు క్వశ్చన్ బ్యాంక్ చదివాడు, వాడు గైడ్ చదివాడు, వాడు ఇంకొకటి నోట్స్ చదివాడు, ఏం చదివినా నీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లోదే కదా సారాంశం అంతా కూడా. దాని గురించి లేనిపోని భయాలు ఎందుకు? అసలు నువ్వు భయపడడానికి కారణం ఉందా? అర్థం లేని కారణం, అర్థం లేని నీ భయం నీ సమయాన్ని వృధా చేస్తోంది. వాడు నిజంగా చదివి ఉండడు. వాడు ఏం చదివాడో నీకు తెలియదు. వాడు ఏం చెప్తాడో దాని మీద నువ్వు ఆధారపడతావు. సగం నీ సమయాన్ని వృధా చేసుకుంటావు. అలాగా ఎదుటి వాళ్ళు ఏం చదివారు అనేటువంటి ఒక ప్రశ్నలోకో ఒక సందేహంలోకో వెళ్ళకండి. మీరేం చదవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదేమి ఐఏఎస్ ఎగ్జామో లేకపోతే ఇంకోటి ఎగ్జామో అనుకుంటే మన సబ్జెక్ట్ వ్యాస్ట్ కాబట్టి మనం దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు చదవాల్సింది ఏమిటి? మీకు ఒక పరిధి ఉంది, ఒక టెక్స్ట్ బుక్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఈ ప్రశ్నలన్నీ కూడా ఆ టెక్స్ట్ బుక్ పరిధిలో అడగబడతాయి. దానిలో నుంచి మీరు సమాధానం ఇవ్వాలి. అలాంటప్పుడు మీరు ఆ టెక్స్ట్ బుక్ని ఎంతవరకు మీ ఆపోషన్లోకి వెళ్ళింది, ఎంతవరకు మీ కంట్రోల్లోకి వెళ్ళింది, ఇంతే. వాడైనా 20 చాప్టర్లే చదవాలి, మీరైనా 20 చాప్టర్లే చదవాలి. వాడు మహా చదివితే మీకన్నా ఒక చాప్టర్ ఎక్కువ చదువుంటాడేమో. వాడితోటి మిమ్మల్ని మీరు పోల్చుకుని మీరు ఆందోళన చెంది లేనిపోని కొత్త కొత్త ఆందోళనను తెచ్చుకుని ఉన్న సమయాన్ని వృధా చేసుకోవడం తెలివైన పనే కాదు. కాబట్టి చక్కగా నేర్చుకున్నటువంటి చదువుని ఇన్నాళ్ళు నేర్చుకున్నారు, చక్కగా
మీరు నేర్చుకున్న దాంట్లో మీకు వచ్చింది 30% అనుకోండి, కష్టమే ఉంది. ఇంకొకరికి 70% వచ్చింది, మీకు 30% మాత్రమే వచ్చింది, దోషం లేదు, ఆందోళన చెందకండి. సమయం కావాల్సినంత ఉంది. ఇప్పుడు ఈ సమయాన్ని వినియోగించుకుని మీరు నేర్చుకోవాల్సినటువంటి మిగతా 70% కూడా చాలా ప్రేమగా నేర్చుకోండి, ఇష్టంగా నేర్చుకోండి. ఏ విధంగా నేర్చుకుంటే మీ బుర్రలోకి స్థిరంగా ఉంటుందో ఆ విధంగా నేర్చుకోండి. తద్వారా ఒక ధైర్యంతో పరీక్షా గదిలోకి వెళతారు. మీరు ఎలా రాయాలి ఇందాక చెప్పుకున్నాం మనం. లేనిపోని ప్రగల్భాలు వద్దు రాసేటప్పుడు, వాడు అడిగిన దానికి రాస్తే చాలు. మన భాషలో కూడా మనం రాయొచ్చు పరీక్షని. మనకి ఏం భాష వచ్చు అదే రాద్దాం. ఎంత రాయాలి అంతే రాద్దాం. పరీక్షకు మార్కులు ఒక వ్యక్తి యొక్క చరిత్ర అడిగినప్పుడు ఆ వ్యక్తి చరిత్ర రాస్తామా, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు రాస్తామా, తాత ముత్తాతలవి, అంతే. పరీక్షకి ఎంత అవసరమో అంత చక్కగా రాయండి, అర్థమయ్యే విధంగా రాయండి, అర్థమయ్యేటట్లు చేతి వ్రాతతో వ్రాయండి, ఇష్టంగా రాయండి, ఇష్టంగా నేర్చుకోండి, సునిశ్చితమైనటువంటి పరిశీలనను పెట్టండి. బట్టి పట్టడం అనేది పక్కన పెట్టి మెదడుకి మనసుకి ఒత్తిడి తగ్గించండి. మనకున్నటువంటి పంచేంద్రియాలను చక్కగా వినియోగించుకోండి. వినియోగించుకుని దేని ద్వారా, ఏ మాధ్యమం ద్వారా మీకు నేర్చుకోవడం వల్ల సులువుగా ఆకలింపు జరుగుతుందో ఆ విధంగా ప్రయత్నించండి. ఇవన్నీ మీకు చక్కగా ఒక మంచి భవిష్యత్తుకి ఒక మార్గదర్శకంగా నిలుస్తాయి మీకు. అంతే తప్ప పక్క వాళ్ళు ఏం చదివారనే ఆందోళనలోకి, వాళ్ళు ఏదో చేసేస్తున్నారనేటువంటి ఒక దురభిప్రాయంలోకి వెళ్ళి అమూల్యమైన మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఇష్టపడి ఇష్టమైనటువంటి చదువుని మంచి భవిష్యత్తు కోసం చదివి మొత్తం విద్యార్థులందరూ కూడా ఒక సన్మార్గంలో ఒక మంచి సమాజానికి దోహదపడాలని అందరినీ ఆకాంక్షిస్తూ, రాబోయేటువంటి పరీక్షలలో మీరందరూ చక్కగా ఉత్తీర్ణులై మీ తల్లిదండ్రులకు ఆశీర్వచనాన్ని, మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని చేకూర్చి వారి ఆశీర్వచనానికి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.